పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదం దేవాతి దేవుని రండి కీర్తించెదం రాజాదిరాజుని చేతులను పైకి లేపి వీరమును బాగి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని యెరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం యెరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదం దేవాతి దేవుని రండి కీర్తించెదం రాజాతి రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా కొద్ది క్షణాల పాటు కనులు మూసుకొని మన మధ్యలో ఆసీనుడైనటువంటి దివ్య సప్రసాద ప్రభువును
మనము ఘనముగా ఆరాధించటానికి, స్తుతించటానికి మన మధ్యలోనికి ఆత్మదేవుని ఆహ్వానించుకుంటూ, ఆ ఆత్మదేవుని యొక్క వరముల చేత మనము ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మరింత గొప్పగా మననము చేయటానికి, ధ్యానము చేయటానికి కావలసిన శక్తిని పొందుకుందాం. ఆత్మదేవ దిగిరమ్ము, పరిశుద్ధ ఆత్మదేవ దిగిరమ్ము అంటూ ఆ ప్రభుని మన మధ్య, ఆత్మదేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా. నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, 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 దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో ఫలములతో మమ్ము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. Praise the Lord. 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 త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా ఘనత. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 అందరము కూడా కొద్ది క్షణాల పాటు, నిమిషాల పాటు మీ స్థలాలలో ఆసీనులవుతూ ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనము ధ్యానము చేయడానికి దేవుని ఆత్మ మనలో వేంచేసి ఉండగా, ఆత్మ సహాయమును మనమందరము కూడా అర్థించుకుంటూ ఆత్మను మనలో నింపుకుంటూ ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ఒక మంచి విషయముతో ఈ ఆరాధనను ప్రారంభించదాం. లూకా శుభవార్తలో 23వ అధ్యాయము 34వ వచనములో ఒక మాట చదువుతూ ఉంటాము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు తండ్రి వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి
ఈ ఆరాధనలో మనము సిలువలో క్రీస్తున్ ప్రభువు పలికినటువంటి మొదటి మాటను ఈ వారము ఈ ఆరాధనలో మనం ధ్యానము చేయబోతున్నాము అని. యేసు ప్రభువు సిలువ మీద మరణానికి ముందులు ఆయన చివరిగా 7 మాటలు పలికి ఉన్నాడు. ఆ 7 మాటలను ఈ తపోకాలములో మనందరము కూడా ధ్యానము చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ ఆరాధనలోనూ ప్రార్థనా సమయాల్లోనూ ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగముగా ఆయన సిలువ మీద పలికినటువంటి ప్రప్రథమమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అని చెప్పారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలము ప్రారంభములో మనందరము కూడా ఒక చక్కటి నినాదముతో ఈ తపస్కాలాన్ని ప్రారంభించాము. ఏంటా నినాదము అనగా, విభూతిని నీ తల మీద రుద్దుతూ గురువులు ఈ 2 మాటలలో ఒక మాట చెప్తూ ఉండేవారు. ఓ మానవుడా, మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోనే కలిసిపోయేదవు. రెండవదిగా, హృదయ పరివర్తనము చెంది దేవుని విశ్వసింపుము అనేటటువంటి మాటలను మనము విభూది బుధవారము మన నొదటి మీద విభూదిని స్వీకరిస్తూ ఆలకించినటువంటి మాటలు. అనగా ఈ 2 మాటలలో కూడా నువ్వు గమనించినట్లయితే ఈ లోకములో నీకంటూ శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు. అది ధనపరముగా, బంధుపరంగా, స్నేహపరంగా లేదా ఇతరితర ఏదైనా సరే నీ జీవితంలో శాశ్వతముగా ఏదీ నిలవదు. కానీ ఈ లోకములో నువ్వు కనుమరుగైన తరువాత, నేను కనుమరుగైన తరువాత కనపడేటటువంటిది ఏంటంటే మనం కట్టుకున్నటువంటి అపరాధములు. ఈ లోకములో నేను గతించిపోయిన తరువాత, ఈ ఇహలోక యాత్రను ముగించిన తరువాత జనులు ప్రథమముగా మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే మన యొక్క పాప జీవితము గురించి, మనము వారికి చేసినటువంటి ద్రోహముల గురించి, లేదా మనము చేసినటువంటి చెడు గురించి, మంచి కంటే కూడా ఈ చెడు గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని మనము ఈ మొదటి మాటలో యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి ఈ మొదటి మాట ఏంటంటే, ఇదిగో దేవా వీరి పాపములను క్షమించండి. ఇది యేసు ప్రభువు మొదటిసారి సిలువ మీద పలికినటువంటి మాట. అయితే పరిశుద్ధ గ్రంథము ఇదివరకే గడిచిన వారములో సువార్త పట్టణాలలో మనం చదివి ఉన్నాము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట ఉంటుంది,
నీవు కడపటి కాసు చెల్లించునంత వరకు ఇక్కడి నుండి ఏమాత్రము బయటకు రావు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాటను మనము గత వారము సువార్త ధ్యానాలలో చదివి ఉన్నాము. ఈ భూమి మీద కడపటి కాసు చెల్లించే అంతవరకు కూడా మనము ఇక్కడి నుంచి కదలము అనేటటువంటి గొప్ప నగ్న సత్యాన్ని సువార్త మనకు బోధిస్తుంది. అనగా దేవుడు న్యాయాధిపతి అయితే రుణము చెల్లించాల్సినటువంటి వారము మనము అయితే మన అప్పు, మన రుణము, ఆయనకి చెల్లించాల్సిన రుణము ఏంటంటే మన పాపములను కడిగి వేసుకొని పరిహారార్థము చెల్లించి ఈ లోకము నుండి మనము కదలాలి అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు మనము వ్యక్తిగతముగా ధ్యానము చేసినట్లయితే ఇది సాధ్యమేనంటారా? ఇది మన జీవితములో కుదురుతుందంటారా? మన జీవితములో మన ఊహ తెలిసిన కాడ నుండి మన తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత మనం చేసినటువంటి అపరాధములన్నిటినీ కూడా దేవుని సమక్షములో ఒప్పుకొని కాలము చెల్లించటము ఏ మానవునికైనా చెల్లుతుందా అంటే ఇది సాధ్యము కానటువంటి ఒక సత్యము. ఈ తపోకాలములో మనము వివిధ ధ్యానము చేస్తూ వస్తూ ఉంటాము. ఉపవాసం అంటే ఏంటో ధ్యానం చేస్తాము, ప్రార్థన అంటే ఏంటో ధ్యానము చేస్తూ ఉంటాము, దాన ధర్మాలు అంటే ఏంటో ధ్యానము చేస్తూనే ఉంటాము. కానీ మనిషి లేదా విశ్వాసిగా మనం ఏనాడు కూడా ధ్యానము చేయలేనటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మన్నింపు కోసమై ఏనాడు కూడా మనం ధ్యానము చెయ్యము, దాని గురించి ఏనాడు కూడా మనము బాధపడము. కారణము ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక ఇగో, మనలో ఉన్నటువంటి ఒక నానుడి ఏంటంటే నేను నిరతము పాపాలు ఏదోటి చేస్తూనే ఉంటాను కదా, చేసినటువంటి పాపాలను ఒప్పుకొని కొత్తగా మళ్ళీ చేయటం ఎందుకు, అవి నాలో ఉంచుకొని ఎప్పటి పాపాలు అప్పుడు కూడా పోగేసుకొని ఎప్పుడో జీవితములో ఒకసారి కుదిరినప్పుడు పాప సంకీర్తన కుదిరితే చేద్దాములే అనేటువంటి వాళ్ళు ఈరోజు ఈ దేవాలయములో ఎంతో మంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే పాప సంకీర్తన అంటే ఏంటో పూర్తిగా తెలియలేనటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు అంటే ఇది అతిశయోక్తి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన సమయంలో ప్రభువు ఆయన తన బాధ్యత ప్రకారము చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను నీ పాపములను క్షమించటానికి సిద్ధముగా ఉన్నాను. శిలువ మీద ఆయన కన్ను మూయటానికి ముందల మొదటిగా గుర్తు చేసుకున్నటువంటి విషయము ఆయన మన పాపములను మన్నించడం. ఆనాడు ఆయన పరిపూర్తిగా ప్రతి మానవుని యొక్క పాపమును ప్రక్షాళన గావించాడు. కానీ మానవుడే వక్ర బుద్ధితో తరచు దేవునికి విరుద్ధముగా పాపాలు చేస్తూ దేవునికి చెల్లించాల్సినటువంటి రుణము చెల్లించక దేవునికి ఎప్పుడూ కూడా ఒక అప్పుగానే మిగిలిపోతూ ఉన్నాడు. ఈ తపస్సు కాలములో నువ్వు నేను మరలా చెప్తూ ఉన్నాను, ఈ తపస్సు కాలములో మనందరము కూడా నువ్వు నేను ధ్యానము చేయాల్సినటువంటి మొదటి అంశం ఏంటంటే నేను ఈ తపోకాలములో
నా పాపాలను మన్నించుకునే విధముగా దేవునితో నేను సహవాసము చేస్తూ ఉన్నానా? అందుకనే ప్రభువు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియటం లేదు. రోమియోలకైతే తెలియలేదు అనటములో ఒక అర్థము ఉంది. ఎందుకంటే వాళ్ళకు దైవభీతి అనేటటువంటిది లేదు, ధర్మశాస్త్రం అనేటటువంటిది లేదు, దేవుని వాక్యం అనేటటువంటిది బోధించబడలేదు. కాబట్టి వారికి దైవభీతి అనేటటువంటిది లేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకపోవచ్చు. కానీ బుద్ధి వివరము తెలిసిన తరువాత, దేవుని యొక్క గొప్పతనము తెలిసిన తరువాత, పాపం అంటే ఏంటో వివరించబడిన తరువాత, దేవుని వాక్యం అంటే ఏంటో బోధించబడిన తరువాత కూడా మనము ఆ దేవునికి విరుద్ధముగా పాపం చేస్తూ ఉన్నాము అంటే మన రుణము ఇంకా చెల్లించాల్సి ఉన్నది అని మనము గుర్తెరిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులారా. అందుకనే ఈ ఆరాధనలో నేను మీతో ధ్యానము చేయాల్సినటువంటి తరుణాన్న ఇదిగో సిలువ మీద ఆయన పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియటం లేదు, వీరి పాపములను మన్నించండి అని ప్రభువు పలికినటువంటి గొప్ప మాటను మీకు గుర్తు చేయాలని అనుకున్నా. ఇది ఒక శుభతరుణము, ఒక అనుగ్రహ కాలము. మానవుడు దేవునితో ఐక్యమవ్వాలని తెలియజేసేటటువంటి కాలము. ఇక ఎన్నాళ్ళు మారు మనసు అనేటటువంటి దానిని జ్ఞాపకము చేసుకోకుండా దేవునికి విరుద్ధముగా బతుకుతావు అని తెలియజేసేటటువంటి ఒక గొప్ప సంకల్పయాత్ర. ఈ సంకల్పయాత్రలో మనము ముందుగా మన పాపాలు మన్నించబడే విధముగా ప్రార్థన చేసుకుందాం. పూర్వ నిబంధనములో ఈ పాప మన్నింపు అనేది జరగకే ఆనాడు ఏదేను అనేటటువంటి వనము నుండి అవ్వాదాములు గెంటివేయబడ్డారు. ఈ పాప సంకీర్తనము దేవునితో సఖ్యపడేటటువంటి మార్గము లేకే ఎంతో మంది జనులు దేవుని సన్నిధి నుండి గెంటివేయబడటం మనం చూస్తూ ఉన్నాము. కానీ నూతన యెరూషలేములో నూతన ఇశ్రాయేలు ప్రజలుగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో సఖ్యపడటము. దేవునితో సఖ్యపడుతూ మన జీవితాలను పావనపరుచుకునేటటువంటి ఒక తరుణము. కాబట్టి ఈ తరుణాన్ని మనందరము కూడా సద్వినియోగం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 3వ అధ్యాయములో 9వ వచనములో మనమందరము కూడా చదువుతూ ఉంటాము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునై దూషణకు ప్రతి దూషణనైనను చెయ్యక దీవించుడి. పేతురు గారు ఆయన చక్కని మాటలతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనము ఆశీర్వాదమునకు వారసులమగుటకు పిలువబడితిమి, శాపానికి కాదు, దూషణకు కాదు, ద్వేషించబడటానికి కాదు. మనము ఈ లోకానికి పిలువబడినటువంటిది. మనము పూర్తిగా ఆశీర్వదించబడటానికి దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములను, దేవుని యొక్క విశిష్టమైనటువంటి ఆశీర్వాదములు మన మీద కృమ్మరించబడాలి అంటే మనము నిర్దోషులుగా ఆయన ముందల మనము నిలబడగలగాలి. అందుకనే సామెతల గ్రంథములో
17వ అధ్యాయం 13వ వచనములో కీడుకు ప్రతి కీడు చెయ్యని వాని ఇంట నుండి కీడి తొలగిపోవును అంటూ, కీడుకు ప్రతి కీడు చెయ్యనటువంటి వాని ఇంటి నుండి కీడు తొలగిపోవును. చెడుకు పర్యవసానముగా చెడు చెయ్యనటువంటి గృహము నుండి చెడు తొలగిపోవును అంటూ ఉన్నాడు. అసూయకు ప్రతిగా అసూయ పడనటువంటి గృహములో దేవుడు అసూయను తొలగిస్తూ ఉంటాను అని పలుకుతూ ఉన్నాడు. శాపమునకు పూనుకొనక ప్రతి శాపము చెయ్యక ఉన్నటువంటి కుటుంబములో దేవుడు శాపమును తొలగిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఈ లోకములో ఏనాడు కూడా శత్రుత్వాన్ని ఎవరితో పెంచుకోలేదు. కారణము, ప్రతి మనిషి కూడా బలహీనుడే. ప్రతి మనిషి జీవితములో కూడా తెలుసుకోవలసినటువంటి సత్యము చాలా ఉంది, తిరిగి రావలసినటువంటి సమయము ఒకటి ఉన్నది. కాబట్టి ఆ సమయముతోనే ఆ మనిషిని నేను గెలుచుకుంటానని దేవుడు ఏనాడు కూడా మానవుణ్ణి శపించటము కానీ లేదా మానవుణ్ణి ధిక్కరించటము కానీ చేయలేదు. మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము క్షమించబడటము. అందుకనే మనందరము కూడా పరలోక జపములో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. ఊహ ఉన్నా లేకపోయినా చాలా గొప్పగా చెప్పేటటువంటి మాట, మా అప్పులను మీరు మన్నించండి, మా అప్పులను మీరు మన్నించినట్లు మా పొరుగు వారి అప్పులను కూడా మేము మన్నించేటటువంటి యోగ్యతను మాకు ప్రసాదించండి దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే నువ్వు నేను బలహీనులమని తెలిసినప్పటికీ దేవుడు తన ఏకైక కుమారుని యొక్క శిలువ యాగము ద్వారా మన పాపములన్నిటినీ కూడా క్షమించాడు. అనగా నువ్వు కడపటి కాసు చెల్లించలేవనేటటువంటి గొప్ప సత్యము దేవునికి తెలుసు. నువ్వు బలహీనుడు అని తెలుసు, బలహీనురాలు అని తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ కడపటి కాసును కూడా తన కుమారుని ద్వారా చెల్లించి మనందరికీ కూడా పాప విముక్తిని ప్రసాదిస్తుంది. త్వరపడదాం, దేవునితో మాట్లాడటానికి త్వరపడదాం. మందబుద్ధితోనో అజ్ఞానముతోనో లేదా పరధ్యాసలో ఉండి దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకు సుమా. ప్రభువు మన ముందల ఆసీనుడైనాడు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభువు చేరువలో ఉండగా ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటూ ఉన్నాడు. కాబట్టి గుర్తు చేసుకుందాం, దేవుడు చేరువలో ఉన్నాడు.
పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. 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 భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి. మంచి మనసు నాలో యేసు నింపుమయ్యా, మంచి మనసు నాలో యేసు నింపుమయ్యా. మంచి మనసు నాలో యేసు నింపుమయ్యా. మంచి మనసు నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. కనులకున్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి. కనులకున్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి. కనులకున్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి. కనులకున్న చీకటిని కాంతి చేసి, మోహపు మైకపు చూపును శుద్ధి చేసి. నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా, నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా. నీ వెలుగు
వెలుగునేసు నాలో నింపుమయ్యా. నీ వెలుగు యేసు నాలో నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. ప్రియా సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరొకసారి ప్రభునిలో మనందరము కూడా జ్ఞాపకము చేసుకొని ఈ ఆరాధనలో మొదటి మాట అయినటువంటి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియటము లేదు, వీరి పాపములను మన్నించండి దేవా అన్నటువంటి క్రీస్తు పలుకులను మననము చేసుకుందాం. నీ బలహీనత నీకు తెలుసు. దేవునికి ఏనాడు కూడా సంపూర్తిగా నీ పాపములను ఒప్పుకొని ఆయన రుణము ఏనాడు కూడా తీర్చుకొనలేవాడు. కారణము మన బలహీనతలు దేవుని చెంతకు వెళ్ళనీయక మనలను అడ్డుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నీ కడపటి కాసును చెల్లించేటటువంటి వాడును నేనే. ఈ భూలోకము నుండి నువ్వు కనుమరుగయ్యే సమయానికి నిన్ను పాపరహితుడను చేసేటటువంటి వాడును నేను. నిన్ను దేవుని ఎదుట పాపరహితునిగా నిలబెట్టగలిగినటువంటి వాడును నేనని. ఇదిగో ఆ దివ్య ప్రసాదములో ఉన్నటువంటి ప్రభువు మనలను ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ లోకములో మనము కనుమరుగయ్యే సమయానికి దేవునితో సఖ్యపడగలిగేటటువంటి తరుణము వస్తూ ఉందా లేదా అని ఆత్మ పరిశీలన చేయాలి. పూర్వ నిబంధనములో మోషే మీద మిరియాము తన సొంత సోదరి అసూయపడింది. ఏమని అసూయపడిందో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి జనులతో ఒక మాట అంటూ ఉంది, ఏ మోషే మాత్రమే నాయకత్వం చేయగలడా? మోషే మాత్రమే నడిపించగలడా? మోషే మాత్రమే మనకు నాయకుడుగా ఉండగలడా? ఎవరు ఉండలేరా? ఆ పనిని నేను చెయ్యలేనా అని అసూయతో మోషే మీద సనిగినప్పుడు ఆ సోదరి దేవుని యొక్క శాపానికి గురై కుష్ఠరోగానికి బానిసైనప్పుడు మోషే ఎంతో బాధతో తన అక్కను చూసి, ఇదిగో ఈ లోకములో ఏది శాశ్వతము కాదు, పరుల యొక్క ద్వేషము శాశ్వతము కాదు, పరుల యొక్క అసూయ శాశ్వతము కాదు, దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైనటువంటిది అని గ్రహించినటువంటి మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా
ఈమెను తన యొక్క రోగము నుండి శుద్ధి చేసి మరలా నీ సన్నిధిలో నీతో సఖ్యపడటానికి కావలసినటువంటి గొప్ప వరమును దయచేయుము. తను బుద్ధి వివరముకు తెలియక చేసినటువంటి ఆ తప్పిదము వలన తన జీవితాన్ని ఇలా ముగించుకొనకుండా ఉండటానికి మరొక అవకాశము ఇవ్వు దేవా అని మొరపెట్టుకున్నాడు మోషే. ఆనాడు మోషేకు కలిగినటువంటి వివేకము, ఆనాడు మోషేకు కలిగినటువంటి ఈ జ్ఞానము, ఆనాడు మోషేకు కలిగినటువంటి గొప్ప జ్ఞానోదయము ఈనాడు ఈ దివస ప్రసాదములో దేవుడు మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవునికి మనము సంపూర్ణముగా సమర్పించబడాలి. అసూయపరులుగాను, ద్వేషపరులుగాను, వ్యామోహపరులుగాను, అశ్రద్ధపరులుగాను మనము దేవునికి అర్పించబడకూడదు. మనము సంపూర్ణముగా ఆయనలో లీనమవ్వటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప మహద్భాగ్యమే పాపం. కాబట్టి ఈ మొదటి మాటను రానున్నటువంటి రోజులన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకుందాం. మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను ఎంతగా దీవించాడో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనము ఏది విరుద్ధముగా చేస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటూ ఈ తపోకాలములోనైనా మనము మన వ్యక్తిగతముగా శుద్ధీకరణ పొందటానికి దేవుని యొక్క అనుగ్రహముకై ప్రార్థన చేసుకుందాం. ఈ దివస ప్రసాదారాధనలో కొద్ది క్షణాల పాటు మన వ్యక్తిగత తలంపులతో పాటు అవసరతలను, విన్నపాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ దయగల తండ్రి, నీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ రాత్రి కాలము మేమందరము కూడా మాకు వసగబడినటువంటి ఈ పరిశుద్ధ సమయములో నీతో కలిసి వాక్యమును ధ్యానము చేసుకుంటూ మా మనో నేత్రములు తెరుచుకునే విధముగా ధ్యానము చేస్తూ ఉండగా దేవా, ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము. దేవా, మాకిచ్చిన అవకాశమును బట్టి మేము మమ్ములను మలుచుకునటానికి శక్తిని వసగు అని ప్రార్థన చేస్తూ, అలాగే ఈ ఆరాధనంతటిలో కూడా ప్రభా, మేమందరము వివిధ ఆశయాల నిమిత్తము, వివిధ తలంపుల నిమిత్తము, వివిధ నిర్ణయాల నిమిత్తము ఈ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు దీవించగలిగినటువంటి వారు ప్రభువా, మీరు ఆశీర్వదించగలిగినటువంటి వారు. కాబట్టి ఈ ప్రత్యేక క్షణములో మమ్మలను దీవించమని అడుగుతూ ఉన్నాము, మమ్మలను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. నీ తట్టు కనులెత్తి చూసేటటువంటి భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. కాబట్టి మాలో ఉన్నటువంటి అవసరతలను ప్రభువా నెరవేర్చమని, వృత్తి పట్ల, జీవితము పట్ల, దిశనిర్దేశము పట్ల మేము ఎప్పుడూ కూడా ప్రణాళిక కలిగి జీవించటానికి నీ వాక్య బలమును మాకు వసగమని వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా ఇక్కడ గుమికూడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆయుష్ను,
ఆరోగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాము. వివిధ ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము సతమతమవుతూ దేవా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నీ విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము. అలాగే తమ జీవితాలలో స్థిరపడాలని బాధపడుతున్నటువంటి వారి జీవితాలను సమర్పిస్తూ ఉన్నాము. వారిని దీవించండి, ఆశీర్వదించండి. సంతాన భాగ్యము లేక బాధపడుతున్న తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారికి మంచి బహుమానమును వసగండి. మా విచారణలో ఉన్నటువంటి యువతీ యువకులను, చిన్నారి బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా పరీక్ష కాలములో ఉండగా, వారు పరీక్షలు రాస్తూ ఉండగా దేవా, వారిని నీ ఆత్మీయమైనటువంటి వరములతో దీవించి కాపాడమని, వారి తలంచినటువంటి ప్రతి తలంపు నెరవేర్చబడినట్లుగా ఈ సంవత్సర కాలమంతా కూడా వారు చదువుతూ కష్టపడినటువంటి ప్రతి శ్రమ కూడా ఫలించి 30 60 100 అభివృద్ధి చెందినట్లుగా నీ కృపను, అనుగ్రహమును దయచేయి. యువతి యువకులు తమ వృత్తులలో స్థిరపడేటటువంటి భాగ్యమును ప్రసాదించున్నారు. ముఖ్యముగా దేవా, ఈ ఆలయములకు రాలేక దూరము నుండి నిన్ను ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి తలంపులను స్వీకరించుమని, ముఖ్యముగా ఈ తపోకాలము మా ఈ విశ్వాసులందరికీ కూడా అనుగ్రహ కాలముగా, ఆశీర్వాద కాలముగా ఉండేటటువంటి భాగ్యమును దయచేయమని, ఈ విచారణలో సేవలు అందిస్తున్నటువంటి అమ్మగారులను, తర్ఫీదు పొందుతున్నటువంటి అమ్మగారులను, మా విచారణ నుండి అభిషేకించబడి వివిధ దేశాలలో సేవలు అందిస్తున్నటువంటి గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము ప్రార్థన చేస్తాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో ఎల్లప్పుడూ కూడా వర్తిల్లేటటువంటి భాగ్యమును ప్రసాదించమని వేడుకు. ఈ మనులన్నిటినీ అనాథుడైనటువంటి క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వినయము తోడ
గ్రహించగలరు విశ్వాసమేగా దైవ రహస్యం. స్థిరమును వంచుడి వినయము తోడ పితావా పాలక జయము జయము రక్షక యేసుదా. పరమ పవిత్ర స్పిరిటు సాధుగు యుగ యుగములకు స్తుతి కలుగును. స్థిరమును వంచుడి వినయము తోడ దీవయాద్భుత పరమాయినికి. స్థిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
వెంచేసి యుండు యేసు రాజుడు పాడును గాక చూవరైన స్పిరితు సంతుని పాడును గాక దేవుని తల్లి మరియమాత దేవుని పాడును గాక మేరీ మాత యొక్క అమలోద్భవ స్థితి పాడును గాక కన్య తల్లియు వారి నామము స్థితి పాడును గాక ఆమె యొక్క మోక్షరవనము స్థితి పాడును గాక మరియ భర్త యోసేపు గారు స్థితి పాడును గాక సమదూతల ఎత్తును ప్రవార్శిశువు దేవుడే పుడు ఘనముగా స్తుతి పాడును గాక దేవుడే పుడు ఘనముగా స్తుతి పాడును గాక దేవుడే పుడు ఘనముగా స్తుతి పాడును గాక మరియమ్మ మాకై వేడగరావమ్మ శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ ఉన్నదల కొండలు కాన పల్లిగా మలచిన ఓ అమ్మ మాకై ప్రార్థించుము తల్లి గుణదల కొండల కాన పల్లిగా మరచిన ఓ అమ్మా యేసుని మహిమలు మాపై ప్రార్థించు తల్లి శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ యేసు ప్రభుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రులు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్ము నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. ఈ రాత్రి మా భక్తిని చూపించుటకు మా కళ్ళను, చెవులను, నోటిని, హృదయమును నీకు సమర్పించుకొనుచున్నాము. మాపై మీకున్న అత్యంత ప్రేమ వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వారసులు మగనట్లు అమర్చితిరి. కావున మమ్ము నీ స్వంతము చేసుకొని కాపాడనవదరించండి తల్లి. ఆమేన్. యేసు మరియ యోసేపు గారా, మా హృదయమును, మా ఆత్మను, మా జీవమును నీకు సమర్పించుకొనుచున్నాము. యేసు మరియ యోసేపు గారా, నా కడపటి అవసరంలో
ప్రయాణంలో నాకు సహాయం చేయండి. యేసు మరియ యోసేపు గారా, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణం విడుదురుగాక. విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.